హాయ్ ఫ్రెండ్స్, టాప్ 10 పత్తి విత్తనాలు మనకు ఈ 2026-27 సంవత్సరానికి సూటబుల్ అయ్యేటువంటి టాప్ 10 పత్తి విత్తనాలు మంచి దిగుబడిని ఇచ్చేసి మనకు రోగాల్ని బాగా తట్టుకొని వచ్చే ఈ కరువు సంవత్సరం ఈ కరువును తట్టుకొని కాపు కాసేటటువంటి విత్తనాలు ఎటువంటివి ఎంచుకోవాలి. అలాగే ఏ నేలల్లో మనకు నల్లరేగ నెలలు, బరువైన నెలలు ఉంటాయి కదా, వాటిలో ఎంత అచ్చు అంటే సాలుకు సాలుకు మధ్య ఎంత దూరం పెట్టుకోవాలి. అలాగే ఏ విత్తనాన్ని మొక్కకు మొక్కకు మధ్యలో ఎంత దూరంలో నాటుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు మధ్యస్థ నెలల్లో, తేలికపాటి నెలల్లో కూడా ఏ విధంగా నాటుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఏం చేస్తుంటారంటే మామూలుగా ఒక్కొక్క విత్తనం యొక్క లక్షణాలు తెలియకపోవడం వల్ల విత్తనాలు అనేది నాటుకొని మనకు సరైన దిగుబడి అనేది కొన్ని ప్రాంతాల్లో బాగా దిగుబడి వచ్చినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో దిగుబడి అనేది రాదు. ఇంకోటి ఏమవుతుందంటే మనకు సోషల్ మీడియాలో ఈ యొక్క కొమ్మల్ని, మండల్ని, కాయల్ని చూసి రైతు అనేది విత్తనం అనేది ఎంచుకోవడం జరుగుతుంది. అయితే ప్రతి రైతు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు ఇప్పుడు ఈ పిడుగురాళ్ళ ఈ ప్రాంతం ఉంది కదా, మనకు ఈ హుజూర్ నగరు, నల్లరేగడి భూములు, మనకు ఈ రాశి ఫ్యాక్టరీస్ ఇవన్నీ ఉన్న ఏరియాల్లో యావరేజ్లో మనకు సాధారణ యాజమాన్యంలో సాధారణ విత్తనం కూడా 20 క్వింటాల వరకు కూడా దిగుబడి రావడం జరుగుతుంది. అదే మనకు ఆదిలాబాద్ ఆ ప్రాంతంలో తీసుకున్నా కూడా బలమైన నేలలు, అటవీ ప్రాంతాల్లో 25 నుంచి 30 క్వింటాల వరకు కూడా దిగుబడి రావడం అనేది జరుగుతుంది పత్తిలో. ఈ మనకు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందంటే ఈ విత్తనాల్ని అక్కడ ఫీల్డ్ వీడియో చూపించి మనకు రైతు ఇంత పండింది అంత పండింది అనగానే తీసుకొచ్చి చేయడం జరుగుతుంది. మన తేలికపాటి ఇప్పుడు నల్గొండ లాంటి ప్రాంతాల్లో తేలికపాటి నేలలో, ఇసుక నేలలో చూసుకున్నా కూడా, మనకి మహబూబ్నగర్ ఇసుక నేలలో చూసుకున్నా కూడా ఈ విత్తనాలను సాగు చేసినప్పుడు ఆశించినటువంటి ఫలితాలు రావు. ఎందుకంటే ఇవి హెవీ ఫీడెడ్ క్రాప్స్ కాబట్టి మనకు అక్కడ చూసినటువంటి విత్తనం ఇక్కడ ఈ నేలలో సూటబుల్ అవ్వకపోవడం, అలాగే ఈ నెలలో వాటికి సరిపడినటువంటి అచ్చు అనేది సాల్ అనేది వేసుకోకపోవడం వల్ల దిగుబడి అనేది రాదు. అయితే మొక్కను ఏ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి, మన నేలకు తగ్గట్టుగా విత్తనాన్ని ఏ విధంగా పెంచుకోవాలన్నది కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. కొత్తగా వచ్చినటువంటి BT2 కొత్త తరం విత్తనాలన్నీ కూడా జీన్ మోడిఫికేషన్ ద్వారా కొన్ని రకాలైనటువంటి సహజ లక్షణాలు కలిగి ఉంటాయి. వాటి లక్షణాలు తగ్గట్టుగా మనం విత్తనాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా మనకు పత్తిలో 3 రకాల విత్తనాలు అందుబాటులో ఉంటాయి. షార్ట్ సెగ్మెంట్, మీడియం సెగ్మెంట్, లాంగ్ సెగ్మెంట్. అంటే మనకు తక్కువ పంటకాల పరిమితి కలిగినవి, అలాగే దీర్ఘకాల పరిమితి కలిగినవి, మధ్యస్థంగా కాపు కాసేవి. అంటే ఇక్కడ 120 రోజుల పంటకాలానికి ఒక విత్తనం ఉంటే 140 నుంచి 160 రోజులకు 160 రోజుల పై భాగంలో ఉన్నటువంటి విత్తనాలు 3 రకాలుగా డిజైన్ చేయబడి ఉంటాయి. ఇందులో కూడా వీటిని ఏ విధంగా నిర్ధారిస్తారంటే మనకు ఈ మోనోపోడియల్ బ్రాంచెస్ అంటే కాపు కాయకుండా శాఖీయమైనటువంటి కొమ్మలు వచ్చేటప్పుడు మనకు వీడియోలలో కూడా మనం చూస్తుంటాం కదా, ఇలా లేపంగానే చాలా పెద్ద కొమ్మలు కింది నిజల కొమ్మలు వచ్చాయంటే వాటిని మోనోపోడియల్ బ్రాంచెస్ అంటారు. ఇవి మనకు లాంగ్ సెగ్మెంట్లో అంటే మనకు దీర్ఘకాలికంలో పత్తి వేసుకునే వాళ్ళకి ఇలాంటి కొమ్మలు వచ్చినప్పుడు దిగుబడి వస్తుంది. కానీ షార్ట్ సెగ్మెంట్లో సాగు చేసే వాళ్ళకి ఇలాంటి కొమ్మల వల్ల నష్టం తప్పితే లాభం తక్కువగా ఉంటుంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మనకు ఈ పత్తిలో మోనోపోడియల్ బ్రాంచెస్ పెరిగే కొద్దీ పట్టకాలం అనేది పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఈ లాంగ్ సెగ్మెంట్లో మన గులాబీ రంగు పురుగును తట్టుకునే విత్తనం కాకపోయినట్లయితే మనకు దిగుబడి తగ్గే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేటువంటి జీన్ మోడిఫికేషన్ విత్తనాలు అన్నీ కూడా మోనోపోడియల్ బ్రాంచెస్ కాకుండా సింపోడియల్ బ్రాంచెస్ అంటే పునరుత్పాదక కొమ్మల ద్వారానే ఎక్కువ దిగుబడి రావడం జరుగుతుంది. ఇదే పద్ధతిలో మనకు HDPS హై డెన్సిటీ పత్తి విధానం అనేది సక్సెస్ అవుతుంది. మార్కెట్లో మనకు ఇప్పుడు అన్ని కంపెనీలు కూడా HDPS మీదనే ఫోకస్ పెట్టాయి. HDPS మీదనే కొత్త విత్తనాలను డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ చిన్న విషయం తెలవక రైతు ఏం చేస్తున్నారంటే కింది కొమ్మలు బాగా రావాలని ముందు దశలోనే ఫర్టిలైజర్ అనేది విపరీతంగా వేయడం, దాంతోపాటు ఈ ఫర్టిలైజర్ సైడ్ కొమ్మలు రావడానికి, కొమ్మ బాగా రావడానికి, ఆకు బాగా చావడానికి బయో మందులు స్ప్రే చేసుకోవడం, ఇలాంటి పనులు అనేది చేస్తున్నారు. రైతు తెలుసుకోవాల్సింది ఏంటంటే పత్తి పంటలో ప్రధానంగా 2 రకాలైనటువంటి కొమ్మలు ఉంటాయి. ఒకటి మోనోపోడియల్ బ్రాంచెస్, 2 సింపోడియల్ బ్రాంచెస్. ఈ మోనోపోడియల్ బ్రాంచెస్ అంటే మొక్క ఎదుగుదలను సూచించేవి. సింపోడియల్ బ్రాంచెస్ అంటే కాపు కాసే కొమ్మలు. కొత్తగా మనకి ఇప్పుడు వచ్చినటువంటి HDPS విధానంలో డైరెక్ట్ కాండానికే కాయలు అనేది రావడం జరుగుతుంది కొత్త జీన్ మోడిఫికేషన్ ద్వారా. ఇక మనకు ఈ పత్తి కాయల విషయంలోకి వచ్చినట్లయితే బిగ్ బోలు, స్మాల్ బోలు, మీడియం బోల్ అని చెప్పేసి 3 రకాలైనటువంటి పింజ పరిమాణాన్ని కలిగి ఉంటుంది. మనకి యావరేజ్లో మనం మీడియం బోల్ చూసుకుంటే 5.5 గ్రామ్స్ అంటే కపాస్ వెయిట్ తీసినటువంటి పత్తి కపాస్ వెయిట్ అనేది 5.5 గ్రాములు వచ్చినప్పుడు మనకు మోనోపోడియల్ బ్రాంచెస్ 2 లేదా 3 120 రోజుల పంటకాలంలో 1 లేదా 2 మోనోపోడియల్ బ్రాంచెస్ వచ్చినప్పుడు మనకి యావరేజ్లో 15 క్వింటాల పైన దిగుబడి అనేది రావడం జరుగుతుంది. ఇది మనకు 120 రోజుల పంటకాలంలో. ఆ తర్వాత మనకు మీడియం సెగ్మెంట్లో 2 లేదా 3 మోనోపోడియల్ బ్రాంచెస్ వచ్చినప్పుడు మనకు మీడియం సెగ్మెంట్లో 15 క్వింటాల పైన దిగుబడి రావడం జరుగుతుంది. ఈ 2 విషయాలను అయితే సరిగ్గా గుర్తుపెట్టుకోండి. దీని ఆధారంగా మొక్క యొక్క లక్షణాలు తగ్గట్టుగా మనం అచ్చు పెట్టుకొని ఈ మోనోపోడియల్, సింపోడియల్ బ్రాంచెస్ని మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే పంట దిగుబడి పైన గణనీయమైనటువంటి యాజమాన్యాన్ని చేపట్టచ్చు. ఇక రెండోది వచ్చేసి మనకు ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి విత్తనాలన్నీ కూడా తక్కువ డెన్సిటీలో, తక్కువ హైట్లో కాసే విధంగా డిజైన్ చేయబడుతున్నాయి. రైతు కూడా మారాలి, పాతతరం పద్ధతుల నుంచి కొంచెం ముందుకు రావాలి ఖచ్చితంగా. ఇప్పుడు వచ్చేటువంటి కొత్త హైబ్రిడ్లు అన్నీ కూడా పాత పేర్లతో ఉన్న పేర్లు కూడా ఇప్పుడు చాలా వరకు పత్తి విత్తనాల్లో నేను గమనించింది ఏంటంటే గతంలో ఉన్న లక్షణాలు ఇప్పుడున్నటువంటి అదే విత్తనం గతంలో ఉన్న లక్షణాలు ఇప్పుడు కలిగి లేదు. ఖచ్చితంగా అదే పేరుతో అదే విత్తనాన్ని మోడిఫై చేశారు. ఇది రైతు ఇంకా కూడా గుర్తించట్లేదు. ఈ చిన్న పాయింట్ని గుర్తుంచుకొని మొక్కను పెంచడం కోసం కాకుండా పత్తిలో ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే
మొక్క పెరిగినంత మాత్రం దిగుబడి రాదు. ఎంత తక్కువ హైట్‌లో ప్లాంట్ ఉంటే అంత ఎక్కువగా దిగుబడి రావడం జరుగుతుంది. నేను లాస్ట్ ఇయర్ ప్రవర్తన సీడ్స్ వాళ్ళది సైరస్, అలాగే కోర్ సీడ్స్ వాళ్ళది చిట్టి సాగు చేశాను. నా పంట వచ్చేసి మనకు 3, 4 అడుగులే రావడం జరిగింది. అంటే గింతెత్తే రావడం జరిగింది. అయినా 22 క్వింటాల్ దిగుబడి అనేది రావడం జరిగింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే నేను దీన్ని వెరీ దగ్గరగా అయితే ఏమీ వేయలేదు. 42 ఇంచులు అచ్చే పెట్టాను. దాంతోపాటు మొక్కకు జాన మాత్రమే పెట్టాను. జాన అంటే మనకు 8 ఇంచుల వరకు ఒక మొక్కకు సాగు చేయడం జరిగింది. అయినా 22 క్వింటాల్ దిగుబడి రావడం జరిగింది. కాబట్టి ప్రతి రైతు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎత్తు పెరగట్లేదు. ఇప్పుడు ఈ మెపిక్వాట్ క్లోరైడ్ లాంటి హార్మోన్స్ స్ప్రే చేసి తలలు దుంచి ఎత్తు పెరగట్లేదు అని చెప్పి గాబరపడిపోతున్నాడు. ప్రతి రైతు గమనించాల్సిన ప్రతి ముఖ్యమైన విషయం ఏంటంటే పత్తిలో ఆకు అనేది వెడల్పుగా రాకూడదు. ఈ బయో మందులు కొట్టడం వల్ల ఆకు వెడల్పుగా వస్తుంది, మొక్క ఎత్తుగా పెరుగుతుంది. దీనివల్ల దిగుబడి తగ్గుతుంది కానీ దిగుబడి అయితే పెరగదు. కాబట్టి బయో మందులు వాడుకోకుండా నేను ఇదే వీడియోలో పెస్టిసైడ్స్ మనకు పురుగు మందులు కూడా ఎలా వాడుకోగలరు చెప్తాను. గ్రూపులు చేంజ్ చేసి ఎలా వాడుకోగలరు కూడా చెప్తాను వీడియో చివరిలో. ఇక మనం విత్తనాల విషయంలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ మనకు ఈ పత్తి విత్తనాల్లో మంచి కంపెనీ మనకు ఎంఎన్సీ కంపెనీ రాశి హైబ్రిడ్ సీడ్స్. ఈ రాశి హైబ్రిడ్ సీడ్స్లో మనకు తేలికపాటి నేలలు ఉన్నాయి. తేలికపాటి నేలలకు మనకు హై డెన్సిటీలో సాగు చేసుకోవాలనుకున్నప్పుడు పత్తిలో రాశి 929 ఇది మనకు నిటారుగా పెరుగుతుంది. అసలు దీంట్లో మోనోపోడియల్ బ్రాంచెస్ అనేది చాలా తక్కువ, 1 లేదా 2 రావడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో తేలికపాటి నేలలో మోనోపోడియల్ బ్రాంచెస్ అనేది రావు. ఓన్లీ సింపోడియల్ బ్రాంచెస్ వచ్చి మొక్క అనేది మనకు 36 ఇంచుల అచ్చులో జానకు పెట్టుకున్నప్పుడు రాశి షిఫ్ట్ కానీ ఇది రాశి షిఫ్ట్ కానీ డ్యూయల్ లక్షణాలు కలిగి ఉంటాయి. మనకు బరువైన నేలలో వేసినప్పుడు ఇది మోనోపోడియల్ ఉత్పత్తి చేస్తుంది. అదే మనకు తేలికపాటి నేలలో సాగు చేసుకున్నప్పుడు ఇది మోనోపోడియల్ బ్రాంచెస్ని ఉత్పత్తి చేయదు. ఈ రాశి షిఫ్ట్ కానీ లేదంటే మనకు ఈ రాశి 929 కానీ తేలికపాటి నేలలో మనం సాగు చేసుకున్నప్పుడు మనకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. మనకు దీని యొక్క అచ్చులు చూసుకున్నట్లయితే 929 కానీ షిఫ్ట్ కానీ తేలికపాటి నేలల్లో మనకు 36 ఇంచుల అచ్చు మొక్కకు మధ్యలో జాన నుంచి ఫీట్ వరకు పెట్టుకోవచ్చు. దీనికి 100% తేలికపాటి నేలలో సాగు చేసేవాళ్ళు, అలాగే షార్ట్ సెగ్మెంట్లో రెండో పంటకు అనుకూలంగా పంటలు వేసుకున్న వాళ్ళు 100% మీరు మొక్కను పెంచడం కాదు, కాయ యొక్క ప్రొడక్టివిటీ పెరగాలి, తూకం పెరగాలి, కపాస్ వెయిట్ పెరగాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మొక్క పెరగలేదని టెన్షన్ పడవద్దు. చాలామంది ఈ మెపిక్వాట్ క్లోరైడ్ కానీ లేదంటే మనకు గరుడ విద్యుత్ ప్లకోబిట్రజోల్ కానీ స్ప్రే చేసినప్పుడు మొక్క పెరగట్లేదని చెప్పేసి గాబరపడుతున్నారు. మీరు మళ్ళా చెప్తున్నాను, మొక్క పెరగొద్దు. మీకు మొక్క పెరిగితే దిగుబడి తగ్గుతుంది. ఎంతసేపు ఎంత తక్కువ హైట్లో పంట కాస్తే దిగుబడి వస్తే అంత ఎక్కువగా దిగుబడి వస్తుంది. మొక్క అనేది వెడల్పుగా పెరగాలి. మోనోపోడియల్ బ్రాంచెస్ కాకుండా సింపోడియల్ బ్రాంచెస్ మీకు ఎక్కువగా రావాలి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. మీరు దీంట్లో ఖచ్చితంగా 45 రోజులకు షార్ట్ సెగ్మెంట్లో సాగు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మెపిక్వాట్ క్లోరైడ్ లీటర్ నీటికి 1.5 ml నుంచి 2 ml వరకు స్ప్రే చేసుకోవాలి. ఈ ప్లకోబిట్రజోల్ వచ్చేసరికి 45 రోజులకి 1 ఎకరాకి 30 ml వరకు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. 100% ఈ గ్రోత్ హార్మోన్ మీరు స్ప్రే చేసుకున్నట్లయితే గింజ యొక్క తూకం పెరుగుతుంది. దాంతోపాటు తలమాడి తెగులను కూడా కొంతవరకు రెసిస్టెన్స్ పెంచుకుంటుంది మొక్క. అలాగే రూట్ యాక్టివిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధమైనటువంటి యాజమాన్యాన్ని సాగు చేసుకోండి. ఇక రెండో విత్తనం వచ్చేసరికి రాశిలోనే 659 ఇది బలమైన నేలకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే రాశి అమేజ్ ఇది మధ్యస్థ నేలలకి చాలా అనుకూలంగా ఉంటుంది. మధ్యస్థ నేలలో రాశి అమేజ్ వచ్చేసరికి మనకు 42 ఇంచులు వచ్చు సాలు పద్ధతులు పెట్టుకోండి. మీకు ఇది బలమైన బిగ్ బౌల్ని కలిగి ఉంటుంది. బిగ్ బౌల్ని కలిగి ఉండి మనకు దిగుబడి అనే తూకాలు అనేది మనకు రాశిలో కొన్ని వెరైటీస్ తూకాల విషయంలో కొద్దిగా తక్కువనే వస్తాయి. షిఫ్ట్ కానీ ఇవి కానీ తూకాలు తక్కువగా వచ్చినప్పుడు కూడా దిగుబడి బాగా వస్తుంది. అలాగే ఇది వచ్చేసరికి తూకాలు బాగుంటుంది, మీడియం బిగ్ బౌల్లో ఉంటుంది. షార్ట్ సెగ్మెంట్ 120 రోజుల పంట కాలంలోనే కంప్లీట్ కూడా అవుతుంది. ఇది కూడా షార్ట్ సెగ్మెంట్లో సాగు చేసుకోవచ్చు. కాకపోతే ఇది మనకు బలమైన నెలలోకి చాలా సూటబుల్గా ఉంటుంది. మధ్యస్థ నెలలో బలమైన నెలలో రాశి అమేజ్ చేసుకోవచ్చు, రాశి 659 వేసుకోవచ్చు. ఈ 4 రకాల విత్తనాలే కాదు, వీళ్ళ దాంట్లో నియో ఇంకా చాలా రకాలైన 797 ఇలా చాలా రకాలైన విత్తనాలని ఇవి ప్రాంతాలని తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు రాశి షిఫ్ట్ని మధ్యస్థ నెలలో కూడా రికమెండ్ చేయొచ్చు. మధ్యస్థ నెలలో కూడా ఇది మన మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండో కంపెనీలోకి వచ్చేసరికి మనకు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్నటువంటి కంపెనీ నూజివీడు హైబ్రిడ్ సీడ్స్. ప్రతి రైతన్న కూడా మళ్ళీ ఏ విత్తనం ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. నేను క్లియర్గా చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను. కొంత క్లారిఫికేషన్ మిస్ అయి ఉండొచ్చు. నేను ఎందుకంటే స్క్రిప్ట్ రాసుకొని చెప్పను, మనకు బేసిక్గా దీని ఒక అవగాహన ఉంది కాబట్టి డైరెక్ట్గా చెప్పేస్తాను. ఒకసారి చూసుకొని తెలుసుకోండి. దయచేసి గుర్తుపెట్టుకోండి, నేను కొంచెం ఆరోగ్యం బాగలేదు. ఫోన్ కాకుండా మీరు వాట్సాప్ ద్వారా ఎన్ని మెసేజ్లు ఎన్ని ప్రశ్నలు అడిగినా నేను మీకు ఖచ్చితంగా సమాధానం చేస్తాను. ఫోన్ ద్వారా కాకుండా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఇక నూజివీడు హైబ్రిడ్ సీడ్స్లో చూసుకున్నట్లయితే మనకు షార్ట్ సెగ్మెంట్లో రెండో పంట వేసుకోవడానికి నూజివీడు అర్మిత, విజేత ఈ 2 విత్తనాలు కూడా చాలా వరకు సూటబుల్గా ఉంటాయి. మనకి ఇవి వచ్చేసి మనకు 36 ఇంచుల మొక్కకు మధ్యలో జానడ దూరం పెట్టుకోవచ్చు. లేదంటే హై డెన్సిటీలో ఇంకా దగ్గర కూడా నూజివీడు అర్మితాన్ని కానీ విజేతాన్ని పెట్టుకోవచ్చు. అర్మిత విజేత మీరు హై డెన్సిటీ కూడా ఇది రికమెండెడ్. అలాగే అక్కడ రాశి షిఫ్ట్ మళ్ళీ దాంతోపాటుగా మనకు ఈ 929 ఈ 2 కూడా హై డెన్సిటీకి రికమెండెడ్. ఇవి లాంగ్ సెగ్మెంట్లో కూడా సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. ఈ 2 విత్తనాలు కూడా లాంగ్ సెగ్మెంట్లో సాగు చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటాయి. మనకు మధ్యస్థ నెలలో వచ్చేసరికి 42 ఇంచుల సాలు పద్ధతి పెట్టుకోండి.
ఈ బరువైన నేలల విషయంలోకి వచ్చేసరికి మనకు నూజివీడు అర్మిత విజేత ఐడెన్సిటీలో సాగు చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఒకవేళ సాగు చేసుకోవద్దు, నేను రెండో పంట లేదు నాకు, కంటిన్యూషన్ క్రాప్ వేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం 100% నూజివీడు పుష్ప కానీ ఆజాక్ కానీ వెళ్ళిపోండి. ఇక్కడ ఇవి లాంగ్ టర్మ్లో మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటే బౌల్ వెయిట్ బాగుంటుంది. నూజివీడ్ సీడ్స్ అంటేనే వెయిట్, ఇక్కడ బౌల్ వెయిట్ బాగుంటుంది. దాంతోపాటు మనకు మంచి ఈల్డ్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇవి రెండు కూడా మనకు అన్ని రకాల నూజివీడు అర్మిత విజేత అన్ని నెలలకు పెట్టుకోవచ్చు, కానీ షార్ట్ సెగ్మెంట్లో పెట్టుకోండి. అంటే మనకు హై డెన్సిటీలో సాగు చేసుకోండి. అదే మీరు దూరం పెట్టుకోవాలనుకున్నప్పుడు 42 నుంచి లక్ష పెట్టుకోవాలనుకున్నప్పుడు ఆ నూజివీడు పుష్ప కానీ ఆజాక్ కానీ వెళ్ళిపోండి. ఈ 2 రకాల విత్తనాలు అయితే సాగు చేసుకోండి. ఇక్కడ మనకు నూజివీడు కంపెనీలో కూడా 4 విత్తనాలు కదా, ఇంకా 2-3 రకాల విత్తనాలు ప్రాంతాల తగ్గట్టుగా కొన్ని ఏరియాల్లో వీళ్ళు ఏం చేస్తుంటారంటే బ్రీడర్స్ కొన్ని కంపెనీలు ఏం చేస్తుంటారంటే ఏ ప్రాంతానికి సూటబుల్ వెరైటీని ఆ ప్రాంతంలో రికమెండ్ చేస్తుంటారు. ఒకసారి నూజివీడు ఎంప్లాయీస్ ద్వారా ఈ 2 కంపెనీలు కూడా నాణ్యమైన కంపెనీలే. ఈ 2 కంపెనీల్లో మీ ప్రాంతానికి సెట్ అయ్యేటువంటి విత్తనాలను ఎంపిక చేసుకొని సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక 3వ కంపెనీల విషయంలోకి వచ్చేసరికి కోర్ జీన్ సీడ్స్. ఇప్పుడు కొత్తగా చిట్టి అన్నటువంటి ఎక్సలెంట్ హైబ్రిడ్ని తీసుకొచ్చినటువంటి కంపెనీ కోర్ సీడ్స్. ఇది కూడా చాలామందికి పరిచయమే. మన్మద అనే పేరుతో బాగా పాపులర్ అయింది. మన్మద అనేటువంటి పేరుతో ఈ సంవత్సరం బాలు అనే పేరుతో మనకు మంచి హై ప్రొడక్టివిటీ ఇచ్చినటువంటి కంపెనీ. ఇందులో కూడా మనకు నేను రికమెండ్ చేసి వచ్చేసి 3 రకాల విత్తనాలు. ఒకటి మన్మద, రెండోది వచ్చేసి బాలు, మూడోది వచ్చేసి వాలి. ఈ వాలి గురించి మాట్లాడుకున్నట్లయితే మరి ఇది తేలికపాటి నేలలో కూడా అధిక దిగుబడి అధిక తూకాన్ని ఇవ్వగలిగినటువంటి విత్తనం. మనకు ఇది కూడా చాలా మంచి విత్తనం. ఇది తేలికపాటి నేలలకు రికమెండెడ్. తేలికపాటి నేలలో దీనికి బలం తక్కువగా పెట్టుకోవాల్సి ఉంటుంది. మిగతా విత్తనాలలాగా ఫర్టిలైజర్ హెవీగా వేస్తే మనకు మొక్క ఇంకా బాగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇది కరువుకు రికమెండ్ చేయడానికి విత్తనం. కొత్తగా కరువుకు సంబంధించినటువంటి డ్రాట్ కండిషన్ని తట్టుకోవడానికి కావాల్సినటువంటి జీన్ అని దీంట్లో యాడ్ చేయడం జరిగింది. ఇది మనకు తేలికపాటి నేలలో సాలుకు 36 ఇంచుల అచ్చులు, మొక్కకు మధ్యలో మనకు జానడు లేదంటే ఒక ఫీట్ వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇది ఎందుకంటే బలంగా పెరుగుతుంది మొక్క, ఫీట్ వరకు కూడా పెట్టుకోవచ్చు. మధ్యస్థ నెలలోకి వచ్చేసరికి ఇదే విత్తనాన్ని 42 ఇంచ్ అచ్చులో సాలు పద్ధతిలో సాగు చేయండి. ఒకవేళ బలమైన నెలలో సాగు చేసుకోవాలనుకుంటే కోర్ సీడ్స్లో బాలుకు కానీ మన్మద కానీ వెళ్ళిపోండి. ఇక తేలికపాటి నేలలో కూడా మన్మద సూటబుల్ అవుతుంది. మన్మదని హై డెన్సిటీలో కూడా సాగు చేసుకోవచ్చు. దాంతోపాటు మనకు ఈ మన్మదని బలమైన నేలలో సాగు చేసుకున్నప్పుడు 42 ఇంచుల అచ్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. బలమైన నేలలో బాలు అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. లాంగ్ టర్మ్లో అంటే రెండో పంట వేయకుండా లాంగ్ టర్మ్లో వెళ్ళిపోవాలనుకున్నప్పుడు బాల్ అయితే సూపర్ సెట్ అయిపోతుంది. ఇక మనం ఇప్పుడు నూజివీడు రాశి కోర్ మాట్లాడుకున్నాం. 4వ కంపెనీ వచ్చేసరికి మనకు ప్రవర్ధన్ సీడ్స్. ఈ ప్రవర్ధన్ సీడ్స్ కూడా రేవంత్ అనే పత్తి విత్తనం ప్రతి ఒక్కరు ఒకనొక టైంలో ఇది ఒక సెన్సేషనల్ని సృష్టించి విత్తనం అనేది దొరకకుండా చాలా వరకు మనకు ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాయి కదా రేవంత్. ఈ రేవంత్ కూడా ఇందులో ఒకటి బెటర్ ఇంకోటి బెటర్ కాదని చెప్పినాం. అన్ని విత్తనాలు కూడా బెటరే, అన్ని విత్తనాలు కూడా సూపర్గా ఉంటాయి. ఈ రేవంత్ అనే కంపెనీ వచ్చేసి ప్రవర్ధన్ సీడ్స్. ఇందులో వీళ్ళు కొత్తగా హై డెన్సిటీలో సైరస్ అనేటువంటి విత్తనాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు డ్రాట్ కండిషన్ని తట్టుకునేటువంటి శక్తిని కలిగి ఉంటుంది. అలాగే మన అధిక వర్షాలను కూడా తట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఈ సైరస్. దాంతోపాటుగా మనకి ఇది వచ్చేసి హై డెన్సిటీలో 36 ఇంచుల అచ్చులో జానెట్ నాటుకున్నప్పుడు తేలికపడి నెలలో సూపర్గా ఉంటుంది. బలమైన నెలలో కూడా హై డెన్సిటీకి అనుకూలమైంది. ఇది మనకు మోనోపోడియల్ బ్రాంచెస్ అనేది రావు. మోనోపోడియల్ బ్రాంచెస్ రాకపోవడం వల్ల తొందరగా పంటకాలం అనేది పూర్తయిపోతుంది. దాంతోపాటు రేవంత్, ఈ రేవంత్ కూడా మనకు తేలికపాటి నెలలో చాలా మంచి ప్రొడక్టివిటీ రావడానికి అవకాశం ఉంటుంది. రేవంత్ కూడా అన్ని రకాల నేలలకు సూటబుల్. దీంట్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఏ రకమైన నేలకు తగ్గట్టుగా మనకు ఆ రకమైనటువంటి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. బలమైన నెలలో 42 ఇంచుల అచ్చు డబ్బా పద్ధతిలో పెట్టుకోండి. తేలికపాటి నెలలో 42 ఇంచుల అచ్చుకు మొక్కకు మధ్యలో ఫీట్ పెట్టుకోండి. తేలికపాటి నెలలో మధ్యస్థ నెలలో తేలికపాటి నెలలో 36 ఇంచుల అచ్చు పెట్టుకోండి. మనకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక ఇందులో బలమైన విత్తనం ఏదైనా ఉందనుకుంటే సౌభాగ్య. ఈ బలమైన నేలలో లాంగ్ టర్మ్లో సాగు చేసుకోవాలనుకున్నప్పుడు సౌభాగ్య అనేటువంటి విత్తనాన్ని ఎంచుకొని మీకు చాలా మంచి దిగుబడి రావడానికి అవకాశం అయితే బాగుంటుంది. ఇక 5వ కంపెనీకి వచ్చేసరికి మనకు కావేరీ సీడ్స్. ఈ కావేరీలో మనకు షార్ట్ సెగ్మెంట్లో వచ్చేసరికి ఏటీఎం. ఈ ఏటీఎం సాగు చేసుకున్నట్లయితే 36 ఇంచుల అచ్చు మొక్కలు దగ్గరగా నాటుకున్నప్పుడు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. మీకు ఇది హై డెన్సిటీలో సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లాంగ్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోయినట్లు మనకు రెండో పంట వేసుకోవడానికి అనుకూలం లేకుండా మనకు మొత్తం పూర్తిగా వేసుకోవాలనుకున్నప్పుడు లాంగ్ సెగ్మెంట్లో వేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఈ బంపర్కి కావేరీ బంపర్ జాదూకి వెళ్ళిపోవచ్చు. ఇవి రెండు కూడా మీకు చాలా బాగుంటాయి. ఆ తర్వాత 7వ కంపెనీ వచ్చేసి తులసి సీడ్స్ ఉంది. తులసి 9 ఇది కూడా మనకు షార్ట్ సెగ్మెంట్లో బాగుంటుంది. షార్ట్ సెగ్మెంట్లో సాగు చేసుకోవడానికి బాగుంటుంది. ఇక 8వ కంపెనీ వచ్చేసరికి క్రిస్టల్ సీడ్స్ వాళ్ళది 369. ఇది కూడా మనకు షార్ట్ అండ్ లాంగ్ డ్యూరేషన్లో సెట్ అవుతుంది. నేను చెప్పినట్టుగా 36 ఇంచుల అచ్చు జానెట్ పెట్టుకున్నప్పుడు షార్ట్ సెగ్మెంట్లో బలమైన నెలలో మనకు దూరంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. 42 ఇంచుల అచ్చుకు పెట్టుకోవాల్సి ఉంటుంది. మొక్కకు మధ్యలో ఫీట్. బలమైన నెలలో దీనికి మామూలుగా లాంగ్ టర్మ్లో సాగు చేయాలనుకున్నప్పుడు మాత్రం ఇందులోనే 999కి వెళ్ళిపోండి. 999 అనేది చాలా బాగుంటుంది. ఈ విత్తనం అనేది మీకు చాలా మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ మళ్ళీ 9వ కంపెనీ వచ్చేసి యుఎస్ అగ్రిసీడ్ 7067 4071.
ఈ 2 విత్తనాలు కూడా మీకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. మీ ప్రాంతానికి తగ్గట్టుగా సాగు చేసుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి విత్తనాలు. ఇక 10వ కంపెనీకి విషయంలోకి వచ్చేసి వేదా సీడ్స్ ప్లాటినం, దాంతోపాటుగా మనకు చంద్ర గోల్డ్. ఈ 2 కూడా చంద్ర గోల్డ్ అయితే మాత్రం మీకు లాంగ్, షార్ట్, మీడియం రెండింటికి సెట్ అవుతుంది. ఆ ప్లాటినం వచ్చేసి షార్ట్ సెగ్మెంట్కి, మీడియం సెగ్మెంట్కి అయితే సూటబుల్ అవుతుంది. రెండో పంట వేసుకోవడానికి అనుకూలం. ఇవన్నీ కూడా ఈ 10 రకాలే కాదు, మీ ప్రాంతంలో దొరికేటువంటి కొన్ని నాణ్యమైన కంపెనీలు, మీ గతంలో పేరు చూసినటువంటి మనకు పాలమూరు సీడ్స్ కావచ్చు, లేదంటే ఇంకా వేరే వేరే కంపెనీలు, ఇలా వేరే వేరే మీరు చూసినటువంటి విత్తనాలు ఎంచుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మెయిన్గా నేల యొక్క యాజమాన్యం, అలాగే మీ ప్రాంతానికి సూటబుల్ అవుతుందా లేదా, ఎటువంటి అచ్చులో సాగు చేసుకున్న విషయం మాత్రమే ఇంపార్టెంట్. ఇక్కడ ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి దబదబ చెప్పడం జరిగింది. కొంచెం అర్థం చేసుకోండి. క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే మీకు క్లారిటీ అయితే వస్తుంది. విత్తనం అచ్చు అనేది ఇంపార్టెంట్, సెగ్మెంట్ అనేది ఇంపార్టెంట్. సెగ్మెంట్ వైజ్గా మీరు విత్తనాన్ని ఎంచుకోవాల్సి ఉంది. ఇక యాజమాన్య విషయంలోకి వచ్చేసరికి పురుగు మందులు ఏ విధంగా వాడుకోవాలి. పత్తిలో పేనుబంక, తెల్లదోమ, పచ్చదోమ ఈ మొదటి దశలో వచ్చే ఈ రోగాలు. దీనికి మీరు ఎన్ని మాటలని చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సెట్ అయ్యామంటే మోనోక్రోటోపాస్, ల్యాన్సర్ గోల్డ్, ఇది ఆర్గానోపాస్పేట్స్, దాంతోపాటుగా నియోనికోటినైడ్స్, ఇమిడాక్లోపిడ్, నియోనికోటినైడ్స్, ఈ 2 మందులు కొట్టుకోండి. మీకు మొదటి దశలో వచ్చేటువంటి పేను, గీడ అన్నీ పోతాయి. దీంట్లోకి మొక్కకు స్ట్రెంత్ అనేది అవసరం. మొదటి దశలో మొక్క అనేది మినరల్ బ్యాలెన్స్ అనేది చేసుకోవాలి. రూట్ ఎస్టాబ్లిష్ అనేది బాగా జరగాలంటే వేరు వ్యవస్థ అనేది బాగా పెరగాలి. దీనికి మన తెలుగు ఎవరైతే ప్లాంట్ బూస్టర్ మల్టీమిన్ ఇస్తుంది. రూట్ స్ట్రెంత్ పెరుగుతుంది. ఏ బయోమందు వద్దు, ఏదొద్దు, జీడ పోయింది, తేటగైంది, అదైంది, ఇదైంది కాదు. 100% మోనో, ల్యాన్సర్ గోల్డ్, మన ప్లాంట్ బూస్టర్ మల్టీమిన్ కొట్టుకోండి. 100% మొక్క యొక్క గ్రోత్ అనేది సూపర్గా ఉంటుంది. దాంతోపాటు రూట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. సైడ్ బ్రాంచెస్ అంటే మనకు సింపోడియల్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత రెండో స్ప్రేలకు వచ్చేసరికి మీరు ఫ్లోనికామైడ్, లేదంటే మనకు ఉలాల, అందరికీ తెలిసిందే కదా ఉలాల ఎంత తోపు మందు, అందరికి ఒక గతంలో పత్తి సాగు చేసిన వాళ్ళు అందరికీ తెలిసి ఉంటుంది. ఇప్పుడు పనిచేయ అంటారు. మీరు అడ్డగోలు కాంబినేషన్ కలపడం వల్లే పనిచేయట్లేదు. ఇక్కడ గ్రూప్ చేంజ్ చేసి వాడుకుంటే 100% పనిచేస్తుంది. దీంట్లో ఎటువంటి డౌట్ అవసరం లేదు. మీరు ఫస్ట్లో 1B గ్రూప్ కొట్టారు కదా, ఇప్పుడు 4A కొట్టారు. లేదంటే స్పైనోటెట్రామైట్, మూవ్మెంట్ ఓడి, ఇది కూడా సూపర్గా పనిచేస్తుంది. ఇలా గ్రూప్ చేంజ్ చేసి వాడుకోండి. లేదంటే మనకు సింజాటా ప్లెసివా, డైఫెన్థ్రియాన్ ప్లస్ సియాంథ్రాన్ లిప్రోల్ కాంబినేషన్, లేదంటే మనకు ఇంకా రాన్ఫిన్, మనకు బెస్ట్ ఆగ్రోల్ అది రాన్ఫిన్, దాంతోపాటు SLR 525, ఈ అన్ని మందులు కూడా మీరు బలమైన న్యూట్రిషన్ మేనేజ్మెంట్ చేసుకొని వాడుకుంటే మాత్రం సూపర్గా పనిచేస్తాయి. కాకపోతే వీటికి న్యూట్రిషనల్ సపోర్ట్ ఇవ్వాలి. ఫస్ట్ దశలో మీరు ప్లాంట్ బూస్టర్ మల్టీమిన్ కొట్టుకున్నారు కదా, రెండో దశలో మనకి ఇది గూడకు రావడం స్టార్ట్ చేస్తుంది. ఇది 40-45 రోజుల్లో కొడతాం కాబట్టి గూడకు రావడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ టైంలో ట్రైకంటనల్ లేదా ఆర్థోసాలిసిలిక్ యాసిడ్ ఇలాంటి హార్మోన్స్ కలుపుకోండి. ఇవి ఏం చేస్తాయి, మొక్కలో ఉన్నటువంటి స్ట్రెస్ని తగ్గిస్తాయి, ఒత్తిడిని తగ్గించి మొక్క బలంగా రావడానికి అవకాశం ఉంది. ఒత్తిడి తగ్గినంత వరకు మీరు ఎన్ని మందులు కొట్టినా, ఎండలు ఎక్కువ అనుకోండి OSA కొట్టుకోండి, మబ్బులు పడింది అనుకో ట్రైకంటనల్ వాడుకోండి. ఈ 2 రకాల హార్మోన్లు కూడా ఫ్యూచర్ నేచురల్ ఫ్రెండ్లీ, ఆర్గానిక్, మొక్కకు ఎటువంటి హాని చేయనటువంటి హార్మోన్లు. ఈ 2 హార్మోన్లు కలుపుకొని స్ప్రే చేసుకోండి. మీకు నెరీ డబ్బులు ఎక్కువ ఉన్నాయి, మొక్క రపరప పెరగాలి, దొబ్బ పెరగాలనుకుంటే ఐసోసైక్లోసిరమ్, సిమోడిస్, లేదంటే ఎక్స్పోనస్ ఇలాంటి టాప్ అండ్ టెక్నికల్లోకి వెళ్ళిపోయింది. కానీ బయోమందు కొట్టడం వల్ల ఆకు పెద్దగవుతుంది, కానీ మొక్కలో ఎటువంటి స్టిమ్యులేషన్ అనేది జరగదు. కాబట్టి టెక్నికల్స్లోనే వెళ్ళిపోండి. మీకు డబ్బులు మామూలుగా నేను పెట్టుబడి బాగా పెడతాను అనుకున్నప్పుడు టాప్ అండ్ బ్రాండ్ మందులకు వెళ్ళిపోండి. కానీ బయోమందులు అయితే కొట్టి అనవసరంగా పత్తి పంటలో దిగుబడి తగ్గించుకోకండి. 100% మీరు షార్ట్ సెగ్మెంట్లో సాగు చేయాలనుకున్నప్పుడు, రెండో పంటకు వేసుకున్నప్పుడు ఖచ్చితంగా లియోనిస్ కానీ, లేదంటే మన ఇట్లా మెపికాట్ క్లోరైడ్ కానీ, లేదంటే ప్లకోబిటర్జోల్ కానీ, ఈ 3 రకాల హార్మోన్లలో ఏదో ఒక హార్మోన్ అయితే ఖచ్చితంగా 100% వాడుకోండి. మీ దిగుబడి అనేది ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. 100% దిగుబడి బాగుంటుంది. ఇక ఫర్టిలైజర్ విషయంలో ఎటువంటి ఫర్టిలైజర్ వేసుకోవాలి. మొదటి దశలో రూట్ ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా యూరియా వేయకూడదు. మొక్క అనేది ఎత్తుగా పెరగకూడదు. మొక్క ఎత్తుగా పెరగకుండా మొదటి దశలో 20-20-0-13 ఫర్టిలైజర్, లేదంటే DAP ఫర్టిలైజర్. ఈ 10-20 లాంటి పెద్ద పెట్టుబడులు కూడా ఏం పెట్టుకోకండి. DAP లేదా 10-20 సరిపోతుంది. రెండింటిలో ఉండేది నత్రజని, భాస్వరం. సల్ఫర్ అడిషనల్గా ఉంటుంది, సల్ఫర్ పక్క పెట్టేసి నత్రజని, భాస్వరం సరిపోతుంది. మనకు ఉన్నటువంటి భూమిలో పొటాష్ అనేది మొదటి దశలో ఏం అవసరం లేదు. దీనికి మీరు మన తెలుగు రైతు ద్వారా మీకు సఫలా గోల్డ్ అండ్ గ్రాన్యూల్స్ ఇవ్వడం జరుగుతుంది. సఫలా గోల్డ్ గ్రాన్యూల్స్ ఎకరానికి 20 కేజీలు కలుపుకోండి. ఇది ఒక బ్యాగ్ వచ్చేసి 1000 రూపాయలు ఉంటుంది. దీనివల్ల ఏమైందంటే ఇందులో సీవీడ్, హ్యూమిక్, అమైనో, ఫల్విక్తో పాటు వ్యామ్ మైక్రోరైజా ఉంటుంది. ఈ పత్తిలో ఈ బిల్ట్ అధిక వర్షాలు పడ్డా, ఏదైనా డ్రాట్ కండిషన్లో వచ్చినా తట్టుకోవడానికి కావాల్సినటువంటి మైక్రోరైజా ఉంటుంది. దాంతోపాటు మొక్క యొక్క స్ట్రెంత్ని పెంచడానికి, రూట్ డెవలప్మెంట్ చేయడానికి హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది. మొక్కల్లో న్యూట్రిషనల్ మేనేజ్మెంట్ చేసుకోవడం కోసం సీవీడ్ ఉంటుంది. ప్రోటీన్ సింథసిస్ అంటే అధిక వర్షాలు పడ్డప్పుడు మనకు ప్రోటీన్ సింథసిస్ జరగడానికి అమైనో యాసిడ్స్ తయారీకి అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఫల్విక్ యాసిడ్, భూమిలో ఇచ్చినటువంటి న్యూట్రిషన్ అనేది పాలిమర్ లాగా యూజ్ అవ్వడానికి కావాల్సినటువంటి ఫల్విక్ యాసిడ్ ఉంటుంది. దాంతోపాటు కొన్ని రకాలైనటువంటి మెటాబలైట్స్ ఉంటాయి. EPB బ్యాక్టీరియాస్ చాలామంది వాడిన అన్నారు కదా, EPB బ్యాక్టీరియాస్ బ్యాలెన్స్డ్ మెటాబలైట్స్ ఉంటాయి. కొంతమంది ఏరియాల్లో కూలీలకు సరిపోదు వేయడానికి. అలాంటి ప్రాంతంలో కొంత యూరియా, ఒక 10 కిలోల యూరియా కానీ, అమోనియా సల్ఫేట్ కానీ వాడుకోండి. ఇక రెండో దశ ఫర్టిలైజర్కి వచ్చేసరికి 10-20 ఒక అర బ్యాగు అమోనియా సల్ఫేట్, దాంట్లోకి ఒక అర బ్యాగు కాల్షియం నైట్రేట్ కానీ, లేదంటే
సిఎంఎస్ కాదు, కాల్షియం నైట్రేట్ కానీ లేదంటే మనకు ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ కలిపేసుకోండి. ఈ మాత్రం ఫర్టిలైజర్ డ్రాట్ కండిషన్లో సరిపోతుంది. ఉష్ణమండల పంట ఇది. ప్రొడక్టివిటీ బాగుంటుంది, యాజమాన్యం బాగుంటుంది. మీకు ఇంకేదైనా సమస్యలు ఉన్నా మాత్రం నాకు వాట్సాప్లో ఫొటోస్ పెట్టండి, 100% తెలియజేస్తాను. చాలా స్పీడ్గా చెప్పడానికి ప్రయత్నించాను కాబట్టి వీడియోలో కొంచెం క్లారిటీ ఉండకపోవచ్చు, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. 100% మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంతవరకు మీ వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ నచ్చే ఉంటుంది. 100% ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ అనేది చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే నెక్స్ట్ వీడియోకి నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. జై హింద్, జై జవాన్, జై కిసాన్.